Psalms chapter 91 verses 4 and 5. He will cover you with his pinions, and under his wings you will find refuge. His faithfulness is a shield and buckler. You will not fear the terror of the night, nor the arrow that flies by day. తెలుగులో చూద్దాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలును ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. 6వ వచనం కూడా చూద్దాము. Nor the arrow that flies by day, nor the pestilence that stalks in darkness, nor the destruction that wastes at noonday. మధ్యాహ్నం ముందు పాడుచే రోగానికి మనం భయపడమంట. మరి 4వ వచనం చూద్దాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన అంటే దేవుడు. ఆయనకు సమీపంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మరి ప్రార్థన ఎందుకు కానీ, బైబిల్ చదవటంలో కానీ, స్తుతులు చెల్లించడం కానీ, మరి ఆయనకు మొరపెట్టడంలో కానీ, ప్రతి నిమిషం ఆ పనులు చేస్తూ ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూడండి ఎంత చక్కని మాట. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కోడి పిల్లలకి ఏమైనా భయం ఉంటుందా? తల్లి రెక్కల క్రింద దాక్కొని ఉంటే ఏ రకమైనటువంటి భయము ఉండదు. ఎంత సేమ్ దేవుడు కూడా మనల్ని ఆయన రెక్కల కింద కాచి కాపాడేవారుగా ఉంటారంట. ఆయన సత్యము కేడెమును డాలును ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో అభయాన్ని ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని మనం విశ్వసిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు అన్ని రకాల ప్రొటెక్షన్గా ఉండటానికి ఇష్టపడతారు.